అంశంలోకి వెళ్దాం. రాజ్యసభలో నిన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత చట్టబద్ధ దోపిడీతో మన్మోహన్ పోల్చడం బాధ కలిగించిందని కూడా అన్నారు. కృష్ణసాగర్ గారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలు మీకు కరెక్ట్గా అనిపిస్తున్నాయా? బాత్రూంలో రెయిన్ కోట్తో స్నానం చేసే కళలో ఆయన ఆరితేరారు అని. అంటే ఇప్పుడు వారు ఏది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయలేదు. విమర్శతో వారు ఎదుర్కొన్నారు. విమర్శించే వాళ్ళకి విమర్శ ఎదుర్కొనే శక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వం ఒక వాస్తవం చెప్తే దాన్ని విరుచుకపడ్డారని చెప్పేసి వాకౌట్ చేస్తే వాళ్ళ బలహీనతనే అది ఎక్స్పోజ్ చేస్తుంది. అక్కడ వారు ఏమన్నారు, తిట్టినరా, వారు ఏమన్నా దూషించినరా, వారు ఏమన్నారంటే చాలా పొగిడినరు కూడా. వారు ఏమన్నారంటే మీరు ఒక బుక్ కి ఫార్వర్డ్ రాసిండ్రు, ఆ బుక్ లో ఏమున్నదో కూడా మీకు అర్థమయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా మీరు ఒక స్పీచ్ ఇచ్చిండ్రు, ఆ స్పీచ్ కూడా మీ హోదాకు తగ్గట్టు లేదు డిమానిటైజేషన్ మీద. ఎందుకంటే మీరు ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ ప్లండర్ అండ్ లూట్ అని ఒక 35 సంవత్సరాల నుంచి భారతదేశ ఫైనాన్షియల్ వ్యవస్థకి ఎకానమిక్ వ్యవస్థకి కనెక్ట్ అయి ఉన్న ఐఆర్ఎస్ ఆఫీషియల్, ఆయన తర్వాత ఆర్బీఐ గవర్నర్, దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నారంటే హిస్టరీ ఆఫ్ ఇండియాలో 35-40 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ కనెక్ట్ అయి ఉన్న నిపుణులు ఎవరైనా ఉన్నారో అంటే ఆయన మన్మోహన్ సింగ్ మాత్రమే. మరి అంత పెద్ద మనిషి ఇంత పెద్ద మాటలు అంటే ఒక డిసిషన్ ని, డిమానిటైజేషన్ అనే డిసిషన్ ని, అది కూడా ఒక సంస్కరణని, అది కమ్యూనిస్టులు కూడా ప్రపోజ్ చేసిన సంస్కరణని మీరు ఆర్గనైజ్డ్ లూటు ప్లండర్ అనగలిగినప్పుడు, మరి మీ సమయంలో జరిగిన కుంభకోణాలకి మీరు ప్రధానమంత్రి అయి ఉండి కూడా మీ మీద ఒక్క మార్కు కూడా లేదంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మీరు షవర్లో రెయిన్ కోట్ వేసుకొని మరి మీరు స్నానం చేస్తా ఉన్నట్టున్నారు, ఆ కళ మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని మాత్రమే అన్నారు. కాబట్టి విమర్శలు మీరు అంటే అన్పార్లమెంటరీ వర్డ్ కాకపోవచ్చు, అది బాత్రూమ్ వరకు వెళ్ళి ఒక ప్రధానిని, అంటే మాజీ ప్రధాని ఒక ప్రధాని విమర్శించే స్థాయి ఇది. ఈశ్వర్ గారు ఒక ప్రధానిని డిక్టేటర్ అనొచ్చా ఎలక్టెడ్ గవర్నమెంట్ లో, ఒక ప్రధానిని హిట్లర్ అనొచ్చా, ముస్సోలిని అనొచ్చా, ఒక ప్రధానిని ఫాసిస్ట్ అనొచ్చా, సైకోపాత్ అనొచ్చా, ఇవన్నీ వీళ్ళు హౌస్ లో అన్నారు. ఆనంద్ శర్మ గారు, ఆజాద్ గారు, పెద్ద పెద్ద నాయకులందరూ మా ప్రధానమంత్రిని అన్నప్పుడు మా వాళ్ళందరూ కూర్చొని విన్నారు కదా. ఆ వినే క్షమత అయితే ఉండాలి కదా మీకు ఓపిక లేకుంటే, అంటే మీరు కార్నర్ అయినప్పుడు, మీరు వాస్తవాలు మాట్లాడేటప్పుడు కూడా మీరు బయటికి పరిగెత్తితే అరుచుకుంటా ఎవరు అంటే ప్రజలు చూసి నవ్వుకుంటారు తప్పించి అంతకంటే ఏం లేదు కదా. అంటే విమర్శ చేస్తే దానికి విమర్శ వాపస్ మనకు విమర్శ వస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి. వాట్ యు గివ్ ఇస్ వాట్ యు గెట్, ఇఫ్ యూ డోంట్ గివ్ యూ డోంట్ గెట్. మరి మీరు విమర్శ చేయొద్దని మేము అంటలేము, విమర్శ చేయండి, చేసినప్పుడు వినడానికి కూడా క్షమత ఉండాలి, ఆ శక్తి ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా కూడా భ్రష్టు పట్టింది. ఈ కుంభకోణాల విషయంలో ఏ మాట మాట్లాడినా కూడా మీరుండి ఏం చేస్తున్నారంటే, మీరు రాగానే నీజర్ రియాక్షన్ తో అందరినీ జైల్లో పెట్టాం కదా. ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నది, ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెంట్ గా ఉన్నాయి, సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తా ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ డిసిప్లిన్ అన్నది ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కి ఇన్ని రోజులు వాళ్ళు భారతదేశాన్ని నడిపించారు, ఆ క్షమత ఉండాలి వాళ్ళ. రైట్. మల్లాద్రి విష్ణు గారు, ఎవరో రాసిస్తే మన్మోహన్ రాజ్యసభలో చదివారు అనేది ఒకటైతే, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు జరిగాయి, ఆ కుంభకోణాల మచ్చ ఆయనకు అంటలేదు. బాత్రూంలో రెయిన్ కోట్తో స్నానం చేసేటటువంటి కళ ఆయనకుంది కాబట్టి ఆ మచ్చ అంటలేదు, ఇక్కడ వాటర్ డ్రాప్ కూడా ఆయన పైన పడలేదు అనేది ఎట్లా చూస్తారు ఈ కామెంట్ని? సార్, ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిన్న రాజ్యసభ వేదిక చేసుకుని మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఎంత ఎక్స్పర్ట్ కిల్లర్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ భారతదేశంలో మిస్టర్ క్లీన్ ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పని అన్ని పార్టీలకి తెలుసు, అందరి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అదే కదా చెప్పారు, నేను చెప్తున్నాను. మేము కోalition గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి, లేకపోతే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సంబంధించి ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఎవరిని కూడా ఉపేక్షించడం జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మీకు కుంభకోణాలు ఉంటే కనుక ఎందుకని మీరు చర్యలు తీసుకోలేదు? వేగవంతమైనటువంటి చర్యల్ని ఎందుకు తీసుకోలేకపోయారు ప్రధానమంత్రి గారు? లేకపోతే భారతీయ జనతా పార్టీకి వదిలేద్దాం. ఇక ఆయన నిన్న మాట్లాడినటువంటి ప్రసంగం అంతా కూడా మన్మోహన్ సింగ్ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, చిదంబరం గారిని ఇట్లా వ్యక్తుల్ని టార్గెట్ చేశారు తప్ప ఈ భారతదేశంలో డిమానిటైజేషన్ మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏదైతే మన్మోహన్ సింగ్ గారు చెప్పారో వ్యవస్థీకృత దోపిడీ అని చెప్పని
దానికి సంబంధించిన విషయాల మీద క్లారిటీగా భారతదేశ ప్రధాని ఎక్కడా కూడా చెప్పలేదు. మనకి క్లియర్ గా అర్థమవుతుంది జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రంగాలు ఏ విధంగా రైతాంగం కానీ లేకపోతే ఇతర పారిశ్రామిక రంగాలు కానీ ఇతర రంగాలు కానీ ఏ విధంగా కుదేలైపోతున్నాయో వాటన్నిటికీ బడ్జెట్ లో కానీ లేదా ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి చేయూతనిస్తుందో స్పష్టంగా నేను చెప్పలేకపోయారు. 700 మంది మిలిటెంట్లు పట్టుకున్నారని చెప్పి ఒక విషయం చెప్పారు. లేకపోతే ఫేక్ కరెన్సీ అని అన్నారు. ఈ రోజు ఖచ్చితంగా 50 రోజులు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎంత ఫేక్ కరెన్సీ వచ్చింది, ఎంత బ్లాక్ మనీ వచ్చింది, ఎంత కరెన్సీ బ్యాక్ అయిందని చెప్పని స్పష్టంగా ఒక ప్రకటన చేయలేకపోయింది. 31 డిసెంబర్ మన్ కీ బాత్ లో ఆయన ఏం చెప్పారు, ఫ్యూ డేస్ లో మేము చెప్తామని చెప్పారు. అనేక లోపాలు ఉండే ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతుండే ప్రజలందరూ మన్మోహన్ సింగ్ గారిని టార్గెట్ చేసి బాత్రూమ్ దాకా పోయి ఒక ప్రధాని మాట్లాడి 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి మాటల మీ గురించి చెప్పాలంటే గోద్రా సంఘటన చెప్పాలి, మీ గురించి చెప్పాలంటే అమిత్ షా గారి ఇప్పుడు అది కాదు సమస్య. ఇప్పుడు అది కాదు మీరు అంటున్నట్టు ప్రధానిని బాత్రూమ్ తో విమర్శించాలా అని మీరు అంటున్నారు. హిట్లర్ తో ప్రధానిని పోల్చొచ్చా, ముసోలినితో పోల్చొచ్చా? నిన్న ఎన్నికల సభలో యూపీలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ట్రంప్ ఇప్పుడు మొన్న దొరికాడు అమెరికాకి, మనకైతే 2.5 ఏళ్ల క్రితమే ట్రంప్ దొరికాడు అని మాట్లాడారు. ఎట్లా ఇది ఆహ్వానించదగినటువంటి కామెంట్స్ ఇవి? ఎట్లా అంటే ఇప్పుడు మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు, విదేశాలకు పోయి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి. ఎందుకంత మీకు కాంగ్రెస్ 30 సంవత్సరాలు పరిపాలించింది, 40 సంవత్సరాలు పరిపాలించింది అని చెప్పని అనేక వేదికల మీద మాట్లాడారు. మీరేమీ మాట్లాడకుండా కాంగ్రెస్ ని, ఓన్లీ కాంగ్రెస్ వ్యక్తులే ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడితే మీరు అనుకోవచ్చు. మీరు విదేశాలకు పోయి కాంగ్రెస్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యసభలో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నికల్లో మాట్లాడుతూ ఉన్నారు, గోవాలో మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్ లో మాట్లాడుతున్నారు. ప్రధానిగా మార్గదర్శకంగా నేను అనేది ఏంటంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ గురించి అని కాదు, వేదికల మీద గత 30 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రభుత్వాలు ఏం చేశాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. రైట్. ఒక మాట ఏంటంటే, సరే రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసినారు అని అంటే అది బాత్రూంలో చేసినా బయట చేసినా అంటే నీకు తడి అంటలేదు, దాని అర్థం. దాన్ని పరోక్షంగా ఏదో సామెత రూపంగా చెప్పినటువంటి దాన్ని మనం అదేదో బాత్రూమ్ కాయలను పోల్చిన అనేది కాకుండా నిజమే. మరి మాట్లాడుతున్నది మామూలు వ్యక్తులు ప్రధాని మాట్లాడుతున్నారు, మాజీ ప్రధాని గురించి మాట్లాడుతున్నారు. మామూలు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు కాదు కదా. జైలుకు పోయింది కూడా నిజమే కదా. కాంగ్రెస్ నాయకులు జైలుకు పోయింది కూడా నిజమే. అవినీతి కుంభకోణంలో ఇరుక్కుంది నిజమే. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని ఉండి కూడా అది గొప్ప టాలరేట్ చేయడమే కదా వాళ్ళని జైలుకు పంపడం అంటే తన పార్ట్నర్తో. మీ కేసీఆర్ కి నేను ఇంటర్వ్యూ లేదంట, ముందు దాని గురించి చెప్పండి సార్. ఈ కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? నిన్న మోడీ గారు మన కేసీఆర్ గారికి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశారు, దాని నియంతృత్వం అంటారు కదా. రైట్ అండి. ఈశ్వర్ గారు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వారే చెప్తా ఉన్నారు చాలా క్లీన్ వ్యక్తి అని. ఇప్పుడు దాన్నే కదా మేము ప్రైజ్ చేసింది. ఇప్పుడు అక్కడ వారు నోముల్ గారు అన్నట్టు ఒక మెటఫర్ యూజ్ చేశారు, అంతకు తప్పించి బాత్రూమ్ దాకా పోలేదు కదా ఆయన. అంటే మన్మోహన్ గారి ఇంటికి బాత్రూమ్ కి పోలేదు కదా ప్రధానమంత్రి గారు. నేనేమంటున్నా అంటే, మీరు విమర్శ చేసేటప్పుడు విమర్శ వస్తే తట్టుకునే శక్తి లేని పరిస్థితిలో ఈ రోజు అంత పెద్ద పార్టీ ఈ రోజు వచ్చింది, శక్తి లేని పార్టీ అయిపోయింది అంటే అది శోచనీయమైన పరిస్థితి. దాని గురించి ఆలోచించాలి. మీకు బలం లేదు. మీకు ఎంత బలం లేదంటే ఈ రోజు మొత్తం దేశంలో ఒకటే రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మిగిలినరు కాబట్టి మీకు విమర్శను తట్టుకునే ధైర్యం కూడా లేకుండా పోయింది. నేనేమంటున్నా, మీకు ఇన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ వాళ్ళు లేరా? పవన్ బన్సల్ లేడా? సురేష్ కల్మాడి లేడా? వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే కదా. అంతా అలయన్స్ మీద పడేస్తే ఎట్లా? మీ దగ్గర అంత పెద్ద కుంభకోణాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి మీద ఏమాత్రం ఆంక్ష రాకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ వస్తుంది, తట్టుకునే శక్తి ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో ఉండదు.
ఇప్పుడు యాక్చువల్గా నిన్న జరిగినటువంటి రాజ్యసభలో ప్రధాని గారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్య ఒక ఉపమానంగా తీసుకుని చేసినటువంటి తప్ప అదేదో ఆయన ఏదో బాత్రూంలో చెప్పాను కించపరిచే ఉద్దేశంతో చెప్పినట్టుగా లేదు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ, మీరు మా మీద వేసేటువంటి క్రిటిసిజంని మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి రీతిలో ఉండాలా, మీరు టాలరేట్ చేసేటువంటి రీతిలో ఉండాలి, మీరు హద్దు దాటి మాట్లాడినప్పుడు మేము కూడా హద్దు దాటుతాము అనేటువంటిది ఆయన చెప్పినటువంటి విచక్షణలో చక్కగానే చెప్పారు. దాంట్లో మీరేం వరిగానే అవసరం లేదు కూడా. నేను ఒకటి చెప్తాను, పెద్ద అవినీతి అనే వర్షం కురుస్తున్నా ఆ వర్షంలో నడుస్తున్నప్పుడు మీ పైన ఒక చుక్క నీటి బొట్టు కూడా మీ పైన వాన చినుకు పడదు అని చెప్పడం వేరు, బాత్రూమ్ లో రెయిన్ కోట్ తో స్నానం చేసే కళ మీకుంది అని చెప్పడం వేరు. ఇది ఎట్లా చూడాలి? అది స్టైలే కదా. అది చాలా పెద్ద స్టైల్ అది. మన్మోహన్ సింగ్ గారు స్నానం చేసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన మీద వచ్చిన అభియోగాలు కానీ కోల్గేట్ విషయంలో కానీ, సిడబ్ల్యూజీ కావచ్చు, లేకపోతే మన టెలికాం స్కామ్ కావచ్చు, ఇత్యాదులన్నీ కూడా ఆయన హయాంలో జరిగినాయి. ఆయన చేయొచ్చు లేదా ఆయన క్యాబినెట్ లో ఉన్న, బట్ హీఈస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. కోల్ స్కామ్ విషయానికి వచ్చినట్లయితే మన్మోహన్ సింగ్ గారి యొక్క ఇంటిగ్రిటీ గురించి కానీ ఆయన గురించి కానీ అందరికీ తెలుసున్న విషయం. కానీ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ ద కోల్ మినిస్ట్రీ, ఆయన హయాంలో ఇది జరిగింది అనేటువంటి దాని మీద ఆయన మరి నిజంగా అభియోగాలు యాక్సెప్ట్ చేస్తారా లేదని తర్వాత చూడాలి. ఖచ్చితంగా ఈ అభియోగాలన్నీ కూడా ఆయన మీద మోపడం జరిగింది. ఆయన కడిగిన ముచ్చులో బయటకు వచ్చినది సంతోషమే కాదు. కానీ ఏంటంటే ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉందంటే సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్గా కావచ్చు, ఆర్బీఐ గవర్నర్గా కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు మన ప్రధానిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన హయాంలో ఎన్నో జరిగినటువంటి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? ఈ డిమానిటైజేషన్ అనేటువంటిది ఒక రిఫార్మ్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఈయనన్నీ కూడా భవిష్యత్తులో మరి ఈ సామాన్యుడికి దానికి ఉపయోగపడేటువంటి రీతిలో తీసుకొస్తానని చెప్పినటువంటి రీతిలో కాస్త వెయిట్ అండ్ సీ అనేటువంటిది కాస్త కొంచెం పేషెన్స్ కూడా వాళ్ళకి అవసరం అని చెప్పి సందర్భంగా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి. మనకు సంబంధించింది రుద్రరాజు పద్మరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు, కృష్ణసాగర్ గారు, నోముల నరసింహ గారు, అలాగే మల్లాది విష్ణు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.